అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరైతే బాగున్నారని చెప్పి అనుకుంటున్నాం. మేము కూడా కొంచెం పర్లేదు బాగున్నాను. మీకు తెలుసు కదా, మేమైతే ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి సంగతి అయితే నార్మల్ చెప్పాలంటే మేము హైదరాబాద్ ఉన్నట్టయితే మీకు అయితే తెలుసు కదా, మీకు ఆల్రెడీ కొంతమందికి అయితే తెలుసు, చెప్పాను కదా అప్పుడు లైవ్ పెట్టుకుంటా. అయితే ఈరోజు అయితే మేము ఉంటున్నటువంటి గల్లీలో పక్కపంటి ఒక గణేష్ని అయితే తీసుకొచ్చారు. మరి ఆ గణేష్ని ఎలా తీసుకొస్తున్నారు అంటే అది ఎలా అని చెప్పానంటే 35 లక్షలు పెట్టి డెకరేషన్, అలాగే అంటే తీసుకొచ్చిన నుంచి మళ్ళీ నిమజ్జనం అయ్యేదాకా 30 నుంచి 40 లక్షల మధ్య అయితే ఖర్చు పెడతారంట. అది ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం చూడాలని చెప్పేసి ఆతృతున్నది. అందుకే మరి అది ఎట్లుంటుందో స్టార్టింగ్ తీసుకొచ్చేటప్పుడు ఆ వీడియో తీసేసి మీకు ఇవ్వబెడతాను చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. అలాగే రోజు మీకు నైట్ టైంలో లైవ్ అయితే పెడతాను, ఓకేనా? అంటే రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుందంట. గణపతికి తీసుకొచ్చినాక 9 రోజుల పాటు ఉంటుంది కదా, ఆ 9 రోజుల పాటు అయితే మంచిగా ఏమేమి చేస్తారని చెప్పేసి మీకు మొత్తం అది లైవ్లో చూపిస్తాను నైట్ టైంలో, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. నేను వెళ్ళేటప్పుడు అయితే గీత కూడా వస్తా అన్నది. అయితే నేను అన్నాను ఇక్కడ పక్క పాయింట్ అయితే ఉండి చూడు అని చెప్పని అన్నాను. సరే అని చెప్పని అన్నది. ఇప్పుడు నేనైతే ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను. అది ఒక లైటింగ్ ఉన్నది కదా, అదే మన గల్లీ గణేష్. అయితే చూద్దాం పదండి ఎలా ఉందో. ఇక్కడ మొత్తం జనాలను అయితే చూసారు కదా. అయితే నేను వచ్చే ముందు అయితే ఇక్కడ ఒక చిన్న గొడవ అయితే జరిగిందంట. సర్లే మనకు అదంతా ఎందుకు కానీ, అయితే మనం అయితే ఇప్పుడు మన గల్లీ గణేష్ ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గల్లీకి వచ్చిన గణేష్ అయితే ఎంత బాగున్నాడో. చాలా పెద్దగా, అలాగే చాలా అందంగా కూడా ఉన్నాడు చూడండి. అలాగే ఈ యూత్ సభ్యులు కూడా చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో. మామూలు అంటే మామూలు లేదు. మా గల్లీ సైడ్ అయితే ఇదే పెద్ద గణపతి, ఇంత పెద్దగా కూడా ఎవరు చేయరంట ఈ సైడ్లో. అయితే ఇక్కడ ఇంతమంది ఏం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అయితే ఏం జరిగిందంటే ఈ గణపతిని తీసుకొచ్చేటప్పుడు పెద్ద గణపతి కదా, ఆ జీప్కి అంత కెపాసిటీ లేక బ్యాటరీ డౌన్ అయిపోయింది తొందరగానే. అందుకే ఇంకో బ్యాటరీ అయితే తీసుకొచ్చి దానికి ఫిట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ కూడా చేసి చూశారు, స్టార్ట్ అయితే అయింది అన్నట్టు. ఇప్పుడు ఈ గణపతిని అయితే ఊరేగింపు చేసుకుంటూ ఎలా ఉందో. అయితే గల్లీలో గణేషుని అయితే తీసుకెళ్లేటప్పుడు వైర్లు అయితే అడ్డం వస్తాయి కదా, ఆ వైర్లను అయితే పైకి అంటున్నారు ఇప్పుడు ఒక కర్ర తీసుకొని అయితే. కానీ ఇటువంటి గల్లీలలో ఇటువంటి పెద్ద పెద్ద గణపతులు పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి కదా, అంత చిన్న టైర్లు ఎక్కి దిగడం అని చెప్పానంటే గణేష్లో అయితే మొత్తం అటు ఇటు ఊతాడు. కాకపోతే వీళ్ళైతే బెల్ట్ వేసి అయితే బ్యాక్ సైడ్ చాలా గట్టిగా కట్టారన్నట్టు. అలాగే వైర్స్ కూడా రకరకాల వైర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది జనాలకైతే గణపతులు తీసుకొచ్చేటప్పుడు.
గాజులు ఓకే ఫ్రెండ్స్, గణపతిని అయితే తీసుకొచ్చి షెడ్లోనైతే పెట్టేశారు. అయితే ఇప్పటి నుంచి మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 1 డేలో అయితే మొత్తం అయితే పూర్తి చేస్తారు. మీకైతే అది మొత్తం చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అదైతే మొత్తం చూపిస్తా అని చెప్పి అనుకున్నా, కాకపోతే ఈ నైట్లోనే మొత్తం ఇదంతా కంప్లీట్ అయితే చేశారు. చూడవచ్చు మీరు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే మొత్తం చూశారు కదా. అయితే లాస్ట్కి వచ్చేసి నేను మొత్తం ఆ వీడియో అయితే డెకరేషన్ మొత్తం పెడతా అని చెప్పి అనుకున్నా, కాకపోతే వాళ్ళు ఒక నైట్లోనే మొత్తం అయితే అది కంప్లీట్ చేసి పెట్టారు. అయితే లైట్ చిన్న క్లిప్ పెట్టాను కదా లాస్ట్లో, చూశారు కదా మీరు ఆల్రెడీ. మొత్తం డెకరేషన్ మొత్తం ఎలా చేస్తున్నారో తీసి పెడతా అని చెప్పి అనుకున్నాను, కుదరలేదు. కాబట్టి అది దాని గురించి ఏమనుకోకండి. అయితే ఈ వర్షం లేకపోతే డైలీ ఒక వెరైటీ ఉంటుందంట నైట్లో. అయితే అది మొత్తం మీకు లైవ్ తీసి పెడతా అని చెప్పి అనుకున్నా, కాకపోతే నైట్లో వర్షం పడకపోతే డైలీ లైవ్ పెడతా, ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా అది ఎట్లా ఉన్నా అని చెప్పేసి. కాకపోతే మీరైతే వీడియో చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే అందరికీ బాయ్. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.